తమ్ముడు బాగున్నావరా? పెళ్ళై వెళ్ళిపోయావు, ఇంకా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నానే. నువ్వు ఇలా అప్పుడప్పుడు వచ్చి ఆ ప్రశాంతతని డిస్టర్బ్ చేస్తాను అస్సలు అనుకోలేదు. రే ఎక్స్ట్రాలు వద్దు. మనకు ఎక్కువ కదా అవి. ఏమ్మా మొన్నే వచ్చినట్టున్నావు పుట్టింటికి, మళ్ళీ వచ్చావేంటి? మీ ఆయనతో గొడవ ఏమైనా అయిందా ఏంటి? అదేం లేదు బామ్మగారు, అమ్మా నాన్నల్ని తమ్ముడిని చూడాలనిపించింది, అందుకే వచ్చాను. సర్లే అమ్మా, మాకు తెలియదా ఏంటి? పెళ్ళి గొడవలు కామను, అందుకే వచ్చేసినట్టున్నావు. మరి మొన్న మీ అమ్మాయి వచ్చి 10 రోజులు నుండి వెళ్ళింది కదా, మరి అప్పుడు మీ అల్లుడి గారే మీ అమ్మాయిని టార్చర్ చేసి తరిమేశాడా, లేక మీ అమ్మాయికి పద్ధతికి వచ్చేసిందా? బాబు, మా అమ్మాయి గురించి నీకేం తెలుసు? మరి మాకు గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు? కూతుర్లు పుట్టింటికి గొడవ అయితే వస్తారా? ఏం కన్నవాళ్ళ మీద ప్రేమ ఉంటారా? రారా? అయినా ఈ ఇల్లు తనది కూడా, ఇంకొకసారి మా అక్కని ఇబ్బంది పెట్టేలాగా మీరు మాట్లాడదు. రాక ఏమ్మా అనుష ఎలాగున్నావు? నేను బాగున్నాను ఆంటీ, మీరు బాగున్నారా? ఏమ్మా మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? అత్తగారింటి దగ్గర ఏదైనా గొడవ అయిందా? అదేం లేదంటీ, నార్మల్ గానే వచ్చాను. చూడమ్మా అనుష, అనుభవంతో చెప్తున్నాను, ఏదైనా గొడవ అయితే సర్దుకోవాలి కానీ అత్తగారింటి దగ్గర నుంచి వచ్చేస్తే విలువ ఉండదు, గౌరవం ఉండదు. అసలు చూడండి ఆంటీ, నేను ఏ గొడవ పడి మా ఇంటికి రాలేదు, నాకున్న హక్కుతో మా ఇంటికి వచ్చాను. అత్తారింట్లో ఉంటేనే విలువ గౌరవం అంటే పుట్టింటి ప్రేమకి విలువ లేదా? అయితే ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత పుట్టింటితో ఉన్న సంబంధం అక్కడితో కట్ అయిపోతుందా? నా తమ్ముడు మా అమ్మ నాన్న ఉన్నంత వరకు నేను ఈ ఇంటికి నాకు నచ్చినప్పుడు వస్తాను, వెళ్తాను. ఇంకొకసారి మీరు ఈ విషయంలో కలుగు చేసుకుంటే మాత్రం అస్సలు బాగోదు. సర్లే అమ్మా, నాకెందుకు. అక్క ఏమన్నా ఇచ్చావు అక్క? నేనేదో చెప్పాలనుకున్నాను కానీ అసలు ఎక్కడ తగ్గలేదు తెలుసా? సూపర్. నేనే కాదురా, ఏ ఆడపిల్లకైనా తన తండ్రి అయినా అన్నతమ్ముడైనా భర్త అయినా తన పక్కన తోడుగా ఉంటే ఏ ప్రాబ్లం అయినా ధైర్యంగా ఎదుర్కొని సాల్వ్ చేయగలదు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలదు కదా. హే విజయ్, నువ్వేం ట్రైలో వచ్చావు? నువ్వు ఎప్పుడు నన్ను అడుగుతుంటావు కదా అక్క, పప్పను ఎప్పుడు పెడతావని. అందుకని ఇంకెప్పుడు అడగకూడదని నువ్వే హోటల్ నుంచి కొని తీసుకొచ్చేసావా? కామెడీలు చేయకాక, నా పెళ్లి కుదిరింది, కార్డు ఇవ్వడానికి వచ్చాను. అవునా? సరేరా లోపలికి. నువ్వు కూర్చో విజయ్, నేను తమ్ముని పిలుస్తాను. సరే అక్క. ఏంట్రా ఎలా ఉన్నావు? ఇదిగోమ్మ నా పెళ్లి కార్డు. అందుకే ఈ పెళ్ళి ఎప్పుడు మరి? నా పెళ్లి గురించి ఎందుకులే కానీ ఇంకా చాలా పెళ్లి కార్డులు ఇవ్వాలనుకుంటా, నువ్వు వెళ్ళి ఇంకా. సరే, నువ్వు అక్క తప్పకుండా రండి పెళ్ళికి. సరే వస్తాం. నా పెళ్లి గురించి అడుగుతున్నాడు. ఈ ఇంట్లో ఉన్న దరిద్రం వదిలేళ్తే కానీ నాకు పెళ్ళి అవ్వదు కదా. ఏంట్రా దరిద్రం అంటున్నావు? ఓ విన్నావా? అవును, తప్పేముంది? వచ్చిన ప్రతి పెళ్లి సంబంధాన్ని ఏదో కొంక చెప్పి క్యాన్సిల్ చేస్తాం. తను పెళ్లి చేసుకోదు, నన్ను చేసుకోనవదు. దరిద్రం కాకపోతే ఇంకేంటి మరి? నువ్వు ఒకసారి బయటికి వెళ్తానని చెప్పి పక్కన నిలబడి విను. మీ అక్క నీ గురించి ఏమనుకుంటుందో నీకు తెలుస్తుంది. అక్క నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. సరేరా. అమ్మా అనుష. మావయ్య, ఇదేనా రావడం? అవును. బాగున్నారా మావయ్య? బాగున్నా. ఏంటమ్మా వచ్చిన పెళ్లి సంబంధం వల్ల క్యాన్సిల్ చేస్తున్నావు? అమ్మా నాన్నలు చనిపోతూ తమ్ముడు బాధ్యత మొత్తం నాదే అని చెప్పారు మావయ్య. ఈ కాలం కుర్రాళ్ళలాగా చెడు వ్యసనాలకి అలవాటు పడకుండా ఉండాలని చాలా ప్రయత్నించాను. అయినా సరే ఫ్రెండ్షిప్ల వల్ల వాడు తాగుడికి బానిస అయ్యాడు. నాకు వచ్చే ప్రతి సంబంధం వాళ్ళతో నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు, పెళ్ళైన తర్వాత వాడు నాతోనే ఉంటాడని చెప్పేదాన్ని. నీ తమ్ముడు ఒక తాగుబోతూ తిరుగుబోతూ వాడికి ఏ బాధ్యత లేదని ఒప్పుకునేవారు కాదు. అందుకే వాడి జీవితం బాగుపడే వరకు నేను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకొని వచ్చిన ప్రతి సంబంధాన్ని క్యాన్సిల్ చేస్తున్నాను మావయ్య. చూసావురా, నువ్వు రోడ్డుని పడకుండా ఉండడం కోసం మీ అక్క అందరితో అన్ని మాటలు పడుతుందో, అలాంటి అక్కను పట్టుకొని నువ్వు దరిద్రం అంటావా? సాయి, నన్ను క్షమించక్క, నేను మనిషిని కాదక్క, రాక్షసుడిని. ఎప్పుడు నీ స్వార్థం కోసం ఆలోచిస్తూ ఉంటావు అనుకునేవాడిని, కానీ నువ్వు నీ జీవితాన్ని నా కోసం త్యాగం చేసావక్క. ఊరుకోరా, నేను నిందలైనా అవమానాలైనా పడతాను కానీ నిన్నొకరు తక్కువ చేసి మాట్లాడితే మాత్రం నేను తట్టుకోలేను. నీకన్నా నాకు ఇంకెవరున్నారా? అక్క ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మీ బావ కొట్టాడు రా. వాడు మనిషా పశువు అక్క? ఎన్నిసార్లు చెప్పినా సిగ్గులేదు? అనవసరంగా నేను వాడికి ఇచ్చి పెళ్లి చేసాం.
హలో చెప్పు. సాయి, నిన్న మనం బీచ్లో తిరగడం మా అన్నయ్య చూసేశాడు. ఇక నుంచి ఆ ఎదవతో తిరిగితే చంపేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అయినా మీ అన్నీ ఆవిడ నన్ను నాకు వాడితో సంబంధం లేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నాకు అది చాలు. సాయి, నేను ఇంక ఇంటికి వెళ్తాను. అదేంటక్క, నేను కుట్టినవాడి ఇంటికి మళ్ళీ వెళ్తావా? నువ్వెవడోరా నా భర్తను తిట్టడానికి? నిజానికి ఆయన నన్ను కుట్టినప్పుడు కన్నా నువ్వు తను ఇలా గౌరవం లేకుండా మాట్లాడినప్పుడే చాలా బాధగా ఉంది. నేనేదో మీ దగ్గరకు వచ్చి నా బాధ చెప్తే మీరు అర్థం చేసుకుని కూర్చొని మాట్లాడతారనుకున్నాను. అంతేగాని మీరు కూడా అర్థం పర్థం లేకుండా ఇలా రెచ్చిపోతే గొడవలు పెద్దవవడం తప్ప సర్దుమనగవు. అది కాకుండా ఈ విషయం మీద మీ మళ్ళీ మళ్ళీ గొడవ పడే పరిస్థితులు ఎదురవుతాయి. ఒకటి గుర్తుపెట్టుకో సాయి, పెళ్ళైనప్పుడు ఎంత మర్యాదగా మన ఇంట్లోకి అల్లుడిని ఆహ్వానించామో తను మన జీవితంలో ఉన్నంత వరకు అంతే మర్యాద తనకి ఇవ్వాలి. అవతల వ్యక్తి తప్పు చేస్తే సరిదిద్దు, అంతేగాని నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయి సంస్కారం లేకుండా మాట్లాడు. సారీ అక్క, కోపంలో బావ విలువ మర్చిపోయాను. సారీరా, నేను కూడా కోపంలో నీ మీద చేసుకున్నాను, ఏమనుకోకు. ఒక భార్య తన భర్తని ఎన్నైనా అనుకుంటుంది కానీ ఎవరైనా తన భర్తను తిడితే మాత్రం అస్సలు తట్టుకోలేదు. ఇంకెప్పుడు బావ గురించి అలా మాట్లాడుకో. సరే అక్క. సాయి, టిఫిన్ రెడీ అయిపోయిందిరా, తిందు. నేను తర్వాత తింటానులే. అరే ఫోన్ అలా చూడకురా, హెడేక్ వస్తుంది. దానివల్ల నీ కళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాసేపు ఆ ఫోన్ పక్కన పెట్టు. అబ్బా, అన్నీ నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావే. నాకు కూడా బాగా తెలుసులే, నువ్వేం చెప్పక్కర్లేదు. సాయి, ఎండ చూడు ఎలా ఉందో. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? అన్నీ నీకు చెప్పు చేయాలక్క. ఎందుకు ప్రతి దాంట్లో నీ పెత్తనం? ఎందుకు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావు? రే పడ్డావా? అంత అక్కవాల మావయ్య, ఎక్కడికి వెళ్తున్నప్పుడు అడగకూడదని తెలీదా? ఏదైనా చేస్తే ఇలా చేయకు అలా చేయకని, ఎప్పుడు ఎలా వండుకో అలా వండుకో అని చిన్నపిల్లలు కంట్రోల్ చేస్తున్నట్టు చేస్తూ రిస్ట్రిక్షన్స్ అన్ని పెడుతున్నారు. రే మీ అక్క నేను కంట్రోల్లో పెట్టట్లేదురా, కేర్ చేస్తుంది. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. అసలు ఎలా పడ్డావు? ఫోన్ మాట్లాడుతూ బండి స్కిడ్ అయిపడ్డా. తప్పు నువ్వు చేసి మీ అక్కని తిడుతున్నావా? రా ఇంటికి వెళ్దాం. అయ్యో సాయి, ఏంటి ఇంత రక్తం? ఒక నిమిషం ఉండు. అయ్యయ్యో, చాలా గట్టిగా తగిలేసిందే. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేశాడు, జారి పడ్డాడు. ఏంటి సాయి ఇది? నాకు అన్ని తెలుసు, ఏమీ చెప్పొద్దు అంటావు కదా. ఇదేనా డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదని తెలీదా నీకు? ఇలా కూర్చో. వాడు అంత చిరాకు పడుతుంటే నువ్వు ఎందుకమ్మా అంత కేర్ తీసుకుంటావు? వదిలే. వాడు నా తమ్ముడు మావయ్య. వాడు నా మీద కోప్పడికి ఇంకెవరి మీద కోప్పడతాడు చెప్పండి? అయినా ఈ ప్రపంచంలో వాడికి నేను, నాకు వాడు తప్ప ఇంకెవరున్నారు? కొంచెం చూసుకొని డ్రైవ్ చేయరా. ఏమ్మా, పుట్టింటిగా వెళ్తే వెళ్ళావు, 2 రోజులు ఉండి వచ్చాయి. మొగుడు కాదని పుట్టింటికి వెళ్తే కన్నవాళ్ళ దగ్గర గౌరవం ఉండదు. మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి, నన్ను బాగా అర్థం చేసుకుంటారు. నేను మళ్ళీ ఇంటికి రమ్మన్నా రాను. ఏంటమ్మా సడన్గా మళ్ళీ గొడవ అయిందా? మీరు ఇచ్చిన కట్నం డబ్బులు చాలలేదంట నాన్న. రోజు ఆ డబ్బుల కోసం నన్ను వేధిస్తున్నాడు. ఉద్యోగం మానేసి సంవత్సరం అవుతుంది. ఎందుకో అని అడిగితే తిరిగి నన్ను కొడుతున్నాడు నాన్న. నేను ఇంకా ఇంట్లో ఉండలేను, అందుకే వచ్చేసాను. సరే రే, నేను రానని చెప్పాను కదరా, ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తావు? ఫోన్ పెట్టే. తమ్ముడు, ఎందుకురా అంత చిరాకు? చెప్పే విధానంలో చెప్తే వింటారు కదా. అంతలాగా వినే గుణమే ఉంటే నువ్వు నీ మొగుడిని వదిలేసి ఇక్కడికి వచ్చేదాన్ని కావు. అక్కడ అర్థం చేసుకొని ఆయనతో ఉండేదాన్ని. అయినా నువ్వు మీ ఆయన్ని వదిలేసి ఏం సాధించావు? ఎవరేమనుకుంటా నాకేంటని హ్యాపీగా బ్రతికేద్దాం అనుకుంటున్నావు. ఇంక నువ్వు నాకేంటి చెప్తావు? భర్త ఎలాంటి వాడైనా తన దగ్గర ఉంటేనే ఒక ఆడదానికి విలువ, గౌరవం. లేదా ఆ ఇంటి గడప దాటి బయటికి వస్తే మన అనుకున్న వాళ్ళ దగ్గర కూడా మనకు విలువ ఉండదని అనుభవిస్తే తప్ప తెలియలేదు నాకు. హలో సూర్య, నాకు కొంచెం డబ్బులు అవసరం పడిందిరా, చాలా అర్జెంట్. ఒక్క 50,000 ఏమైనా సర్దగలవా ప్లీజ్ రా? అక్క నా దగ్గర లేవక్క. అదేంట్రా అలా అంటావు?
నీకు అవసరమైనప్పుడు నేను చాలాసార్లు నీకు డబ్బులు అడ్జస్ట్ చేశాను కదా, ఈ ఒక్కసారి నా కోసం ఎక్కడైనా ట్రై చేయరా, చాలా అవసరం రా, అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను, ప్లీజ్ రా సూర్య. సరే అక్క ఉండు, ఎవరైనా అడిగి చూస్తాను. రే అక్క నాకు అప్పుడు హెల్ప్ చేసిందిరా, ఇప్పుడు మనీ అవసరం ఉందంట. నా డబ్బులను ఇస్తే పాత సైన్ గుర్చేసుకొని మళ్ళీ ఎక్కడ తిరగవద్దని భయం వేస్తుంది. రే ఒక పని చేయరా, బయట వాళ్ళ దగ్గర వడ్డీకి తెచ్చానని చెప్పు, అప్పుడైతేనే భయపడి కడతారు. లేకపోతే నీ డబ్బులని తెలిస్తే ఎక్కొట్టేస్తారా. ఈ కాలంలో అసలు ఎవరిని నమ్మకూడదు. అక్క వేరే వాళ్ళని అడిగాను, కాకపోతే వడ్డీ ఎక్కువ అడుగుతున్నారు. ఓకేనా? నాకు ఓకే సూర్య, నువ్వు అడిగి తీసుకొనిరా. నీకు మాట రానివ్వకుండా ప్రతి నెల వడ్డీ కట్టే బాధ్యత నాది. సరే అక్క, డబ్బులు అందగానే ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ రా, ఈ హెల్ప్ ఎప్పటికీ మర్చిపోలేను. ఈ మనుషులు ఎలా ఉన్నారంటే వాళ్ళకి డబ్బు అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉంటారు, అదే డబ్బు మనకే అవసరమైతే స్వార్థం చూపిస్తారు. సాయం పొందేటప్పుడు ఉన్న కృతజ్ఞత సాయం చేసేటప్పుడు ఉండదేంటో. మన కష్టాన్ని కూడా వడ్డీగా మార్చుకుని ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు. ఇదిగోరా 200. ఏంటక్క 200 ఇచ్చావు? ఎక్కువైపోతాయా? అయితే 100 నువ్వు తీసుకొని 100 నాకు ఇచ్చే. ఎక్స్ట్రాలా? నాకు ఈ 200 వద్దు, 500 కావాలి ఇవ్వు. ఎక్కడ తగిలారా బాబు, ఇలాగే ఇందా. మళ్ళీ నాకు ఎప్పుడు రిటర్న్ ఇస్తావు? గాంధీ గారి ఖాతాలో రాసుకో. అక్క నాకు ఒక 500 కావాలి, ఇవ్వవా? అరే నేను ఇంకా ఈ ఇంట్లో ఉండే మీ అక్కను కాదురా, పెళ్ళయి ఒకరింటికి కోడల్ని అయ్యాను. అయినా నువ్వు నాకు ఇవ్వాల్సింది పోయి ఇంకా నన్ను డబ్బులు అడుగుతున్నావేంట్రా? అదేంటక్క అలా అంటున్నావు? ఎంత పెళ్ళి అయిపోతే మాత్రం నువ్వు నాకు అక్క కాకుండా పోతావా, నేను నీకు తమ్ముడు కాకుండా పోతానా? సరేలే ఉండు. ఇందా. పట్టుకో. ఏంట్రా ఇదంతా? అక్క పెళ్ళికి ముందు అమ్మా నాన్నని ధైర్యంగా అడిగే స్వేచ్ఛ నీకు ఉండేది. అత్తారింట్లో కూడా నువ్వు అలాగే ఉండాలని నా కోరిక అక్క. ఒకవేళ అటువంటి పరిస్థితి లేకపోయినా ఏదైనా అవసరమైనా మమ్మల్ని అడగకుండా నువ్వు ఇబ్బంది పడతావని భయం వేసింది అక్క. అందుకే నేను కావాలని అడిగాను. అప్పట్లో నువ్వు నాకు ఎలా తోడున్నావో నాకు తెలుసక్క. ఇప్పుడు నేను నా కాలం మీద నేను నిలబడ్డాను. నీకు ఏ అవసరం వచ్చినా సరే మొహమాట పడకుండా ఈ తమ్ముడిని అడగక్క. ఇది డబ్బు కాదు, ఈ తమ్ముడు భరోసా. ఒరే, ప్రతి ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత వాళ్ళ జీవితంలో ఎంత మార్పు వస్తుందో బయట చూసే వాళ్ళకి తెలియదు. ప్రతి మాట ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. అంతెందుకు, ఏదైనా అడగాలన్నా చెప్పాలన్నా ఆచితూచి మాట్లాడాలి. మనస్ఫూర్తిగా నవ్వాలన్నా కూడా కొందరి ఇళ్లల్లో అది కుదరదురా. అలా నన్ను నేను మార్చుకుంటూ ఇక్కడి వరకు వచ్చాను. కానీ ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ ఒక్క మాటతో మళ్ళీ నాలో ధైర్యాన్ని నింపావురా. నీలా అర్థం చేసుకునే ఒక తమ్ముడు ప్రతి ఒక్కరి ఆడపిల్ల జీవితంలోనే ఉండాలి. మొహమేంట్రా మాడిపోయిన మసాలా గారిలా ఉంది? ఊరుకోక, నీకు ఎప్పుడు కామెడీ లాగానే ఉంటుంది. ఏమైందిరా, ఎందుకంత సీరియస్ గా ఉన్నావు? నా ఫ్రెండ్ విజయ్ గారికి మంచి జాబ్ వచ్చింది అక్క, రేపే జాయినింగ్. అయితే అది గుడ్ న్యూసే కదరా, దానికి ఎందుకు అంత చిరాకు పడుతున్నావు? ఎప్పుడు 24 గంటలు నాతో తిరుగుతూనే ఉంటాడు అక్క, అన్నీ షేర్ చేసుకుంటాడు. కానీ ఈ జాబ్ వచ్చిందన్న విషయం నాకు వాడు చెప్పలేదు, ఎవరు చెప్తే తెలిసింది. వాడికి ఎప్పుడు డబ్బులు కావాలంటే ఇచ్చామన్నక్క. నాకు ఎన్ని పనులు ఉన్నా వాడు అవసరానికి నా బండి ఇచ్చి వాడుకోమన్నావన్నక్క. అలాంటి విషయం నాకు చెప్పలేదు. నేను అంత పరాయవాడిని అయిపోయినా. పరాయివాడు అయిపోవడం కాదు సాయి, వాడి విషయం నీకు చెప్పడానికి భయపడ్డాడేమో. భయమా? ఎందుకక్క? నేను వాడి జాబ్ ఏం లాగేసుకుంటానేంటి? సాయి, నీ దగ్గర లేని జాబు వాడికి దక్కిందని నీకు చెప్తే వాడి మీద నువ్వు ఎక్కడ ఏడుస్తావో అని భయపడి ఉంటాడు. అక్క వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అక్క. ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా వాళ్ళు బాధల్లో ఉన్న విషయాలు మనతో పంచుకుంటారు, కానీ వాళ్ళు బాగుపడుతున్న విషయాలు మనతో ఎప్పుడూ పంచుకోరు. ఎందుకక్క అంత స్వార్థమా? స్వార్థం కాదు సాయి, భయం. నరుడు కంటికి నల్లరాయైనా పగిలిపోద్దని నమ్మే లోకంలో బ్రతుకుతున్నాం మనం. అలాంటిది నీకు దక్కలేని సుఖం వాడికి దక్కిందంటే నువ్వు ఏడుస్తావేమో, నీ ఏడుపు తగిలి వాడి సుఖం వాడికి దూరం అవుతుందేమో అని ఆలోచించుంటాడు. అంటే వాడి ఎదుగుదల చూసిన ఏడుస్తానని వాడే డిసైడ్ అయిపోయాడు అన్నమాట. తమ్ముడు, ఇప్పుడు మనుషులు ఒకరి తోడు కోరుకోవటం లేదురా, ఒకరి కన్ను పడకుండా బ్రతికితే చాలని కోరుకుంటున్నారు. అయినా ఇది వాడికి పుట్టిన బుద్ధి అయి ఉండొచ్చు, లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే వాడు ఇలా చేసి ఉండొచ్చు. దీనివల్ల ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనం తెలుసుకోవాలి. అలాని వాళ్ళతో ఎటువంటి విరుద్ధం పెట్టుకోకూడదు. మన స్థానం ఏంటో మనమే తెలుసుకొని సర్దుకుపోవాలి సాయి. సరే అక్క.